మేనేజ్మెంట్లో కీలక పాత్ర కాబట్టి ఆవిడ ప్రధాన సూత్రధారి కాబట్టి ఒక క్షమాపణలు చెప్పమంటున్నారు. అలాగే షర్మిల గారు విజయమ్మ గారు కూడా రంగంలోకి దిగబోతున్నారంట. అవును. సో విజయమ్మ గారు కూడా దీని మీద చాలా సీరియస్గానే ఉన్నారట. అసలు ఏం జరుగుతున్నది ఏంటి అన్నది ఆవిడ సంబంధం లేనప్పటికీ కూడా అంటే ఒక మహిళగా వాళ్ళు స్పందిస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఒక మహిళగా ఈవిడ కూడా అదే మహిళగా ఒక ఎక్స్ సీఎం గారు భారీగా అక్కడే ఉంటున్నారు కాబట్టి ఆవిడ కూడా ఆ ప్రాంతంలోనే ఆవిడ నివసిస్తున్నారు కాబట్టి క్షమాపణ అన్నది అమరావతి మహిళా రైతులు కోరుతున్న డిమాండ్. సార్ నిన్న ఇది జరిగిన తర్వాత మహిళా రైతులు అనబడేటటువంటి అమరావతి మహిళా రైతులు మాట్లాడుతూ ఏబిఎన్ ఛానల్లో మాట్లాడుతూ ముంబైకి సంబంధించి రెడ్ లైట్ ఏరియాకి సంబంధించి మాట్లాడారు. ముంబైకి సంబంధించినటువంటి రెడ్ లైట్ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి మహిళలు కాదా? మహిళలే కదా. అసలు ఒక మహిళ గురించి ఇంకొక మహిళ ఎందుకు మాట్లాడాలి? మరి అలా ఇది ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జరిగినటువంటి ఒక మాట, దొల్లినటువంటి రాజధాని అనేటటువంటి మాట దొల్లినాది అన్న దానికి భారతి గారు వచ్చి క్షమాపణ చెప్పాలంట. భారతి గారు చేసిన తప్పే ఉంది అందులో. సాక్షి యాజమాన్యానికి సంబంధించి జరిగేటటువంటి ఆ యాంకర్ కానీ వారందరూ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. పార్టీకి సంబంధించి రకరకాలుగా ప్రెస్ మీట్లు కానీ భారతమ్మే చెప్పాలి. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, నాకు నిఘా వర్గాలు నాకు సమాచారం తెలియపరిచాయి అని చెప్పారు. 30,000 మంది మహిళలకి ఏం సమాచారాన్ని ఏమి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంలో ఏమి చూపించారు? అలాగే 15 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఆ పాపని నిన్న రేప్ చేసి చంపితే పెట్రోల్ పోసి తగలబెడితే మాట్లాడేటటువంటి వారు లేరు. మా పల్ల మహిళ కాదా? అంటే మన కుటుంబ సభ్యురాలు కాదు కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆ సందర్భాన్ని మాట్లాడినట్టయితే మహిళా లోకం మీదంతా కూడా వారందరూ కూడా ప్రేమ ఉందని అనుకోవచ్చు. ఎందుకని ఆ పాప నిన్నటికి నిన్న జరిగింది, అది ఎప్పుడో జరిగింది. పాత కేసు అయితే ఏదైనా మాట్లాడవచ్చు. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎలాగూ మర్చిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొదటి సంతకం మొదటి మాట దాని మీద అన్నటువంటి విషయాన్ని సుగాలి ప్రీతి మహిళ కాదా? ఎందుకని సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి మొట్టమొదటి మాటని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే స్టార్ట్ చేస్తానన్నది ఎందుకు మర్చిపోయారు? మహిళ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా అంశానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమనండి. మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడాల్సిన వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, చెప్పాల్సిన వాళ్ళందరూ కూడా చెప్తారు. నిన్నటికి నిన్న జరిగినటువంటి దాని మీద స్పందించి వాటన్నిటిని మూసేయటం కోసం, ఆ కేసుకు సంబంధించి ఇష్యూస్ అన్నిటిని కూడా బయటికి రాకుండా ఉండటం కోసం జరిగేటటువంటి ఈ మీడియా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. మీడియా మేనేజ్మెంట్ అంటాము, మళ్ళీ ఆ మాట అది మీడియా మేనేజ్మెంట్ అని కాదు, మీడియా దీని అంతటి కూడా డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా జరిగేటటువంటి అంశంగానే భావిస్తా ఉన్నాం. ఎక్కడ మహిళకు జరిగినా కానీ అది ఆంధ్రప్రదేశ్లో జరిగినా ఇంకో చోట జరిగినా ఎక్కడైనా మహిళ కదా. ఎక్కడ జరిగినా కూడా అందరం తీవ్రంగా ఖండిద్దాం. అలాంటివి జరగకుండా చూసుకుందాం. ఖచ్చితంగా మహిళలను గౌరవిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గౌరవిస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించిన విధంగా గౌరవిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఖచ్చితంగా మేము చెప్తాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని, వాళ్ళ ఇంటి స్థలాన్ని మహిళ మీద ఇచ్చి మహిళ గౌరవాన్ని కాపాడినటువంటి, ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంశం ఏంటి వస్తున్నదంటే ఒకటి మహిళలు అనే అంశం, మరొకటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న మహిళలు, విజయమ్మ గారు అవనియండి లేకపోతే షర్మిల గారు అవనియండి, వాళ్ళు స్పందిస్తున్నారు. భారతి గారు ఎందుకు స్పందించకూడదు? మహిళగా తప్పే ఉందండి, స్పందిస్తే తప్పే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు సార్. అందరూ షర్మిల గారు లాగానే అన్నయ్యని వ్యతిరేకించి షర్మిల గారు లాగానే అన్నయ్య మీదనే దాడి చేసేటటువంటి చెల్లెళ్ళు ఉంటారని అనుకోం కదా. మహిళే కానీ అలా ఉంటారని అందరూ అలానే ఉండాలని కోరుకుంటామా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు సార్. దానికి సంబంధించి సాక్షి యాజమాన్యానికి సంబంధించి ఎంతవరకు మాట్లాడాలో ఖచ్చితంగా సాక్షి యాజమాన్యం ఖండించింది. దానికి సంబంధించి కేసీఆర్ గారు 10 నిమిషాలు 12 నిమిషాలు దాని గురించి మాట్లాడి ఆ వివరణ ఇవ్వటం జరిగింది, క్షమాపణ కోరటం జరిగింది. రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేనట్టు రెయ్యి పగులు చర్చలు పెట్టుకుంటూ చేస్తే అవమానం జరిగి ఉంటే ఖచ్చితంగా వారి మీద కేసులు పెడతారు, చట్ట ప్రకారం శిక్షిస్తారు సార్. ఇదే పని
కాదండి ఇదే పదే అంటే కాదు ఒక విషయం ఇప్పుడు ఎవరు దేని మీద ఏ చర్చలు పెట్టాలన్నది మీరు డిసైడ్ చేస్తారా సార్ మేము డిసైడ్ చేయడం కాదు మీరేం చేస్తున్నారు కాదు మీరే మీ మీడియాలో ఏం చేస్తుంటారు జనరల్ గా ఇప్పుడు ఒక ఇష్యూ అయినప్పుడు కాదండి ఇష్యూ అయినప్పుడు చర్చ పెట్టరా ఇది అసలు ఇష్యూ అయింది కాదు చిన్నప్పరెడ్డి గారు ఇష్యూ వినండి 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 మీరు మాట్లాడితే కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద చర్చ పెట్టరా అసలు ఇష్యూ ఏం జరగలేదా దీని మీద మాట్లాడవలసిన అవసరం లేదా ఆ మహిళ 15 సంవత్సరాల మహిళ కాదా అదొక ఇష్యూ కాదా అదే పెట్టారు ఎవరు పెట్టలేదు మీరు చూడలేదేమో మీరు లేరేమో మీరు డిబేట్కి వచ్చి ఉంటారు మేము అన్ని చూస్తానే ఉన్నాం నేను 99 ఛానల్